అన్నయ్య వస్తున్నాడు. రే నాన్న, బంగారం లాంటి అవకాశం వచ్చి చేజారిపోయిందిరా. ఏంటమ్మా, రిజిస్టర్ పోస్ట్ గాని వచ్చి వెళ్ళిపోయిందా? అదేం కాదురా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటేమని అడగటానికొచ్చి మీ అమ్మకో 500 నాకు 500 ఇచ్చిపోయారు. నువ్వు కూడా ఉండుంటే నీకు 500 వచ్చేవి. అనవసరంగా 500 పోయినాయి. ఏంటి నాన్న, మీరలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఇంద్ర తప్పే ఉందిరా, అందరిలాగే మేము తీసుకున్నాం. మొన్న చదువుకున్న వాళ్ళు ఎలక్షన్లు జరిగినాయి కదా, వాచీలు సెల్ ఫోన్లు తీసుకుని ఓట్లేశారంట. అలాంటిది మాలాంటి వాళ్ళు డబ్బులు తీసుకుంటే తప్పంటావా? నిజమే నాన్న నువ్వు అన్నది. చదువుకున్నోళ్ళు అన్నవే ఆ గొప్పదనం చదువులో లేదు. ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టి డబ్బుకి అమ్ముడుపోయిన వాడు సంఘంలో ఎంత గొప్పవాడైనా సరే చనిపోయిన శవంతో సమానం. ఒరే సూర్యం, వాదనలెందుకు? చూడు, వేరే పార్టీ వాళ్ళు కూడా డబ్బులు పంచడానికి వస్తున్నారంట. ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు కూడా ఇంట్లోనే ఉండరా. అమ్మా, ఎప్పుడో వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు వీళ్ళు వేసే ముష్టి కన్నా వేలు వేలు వచ్చే మార్గం చెప్పనా? చెప్పరా. ఏంట్రా అది చెప్పు. ఏం లేదమ్మా, ఇందాక నేను ఇంటికొచ్చే దారిలో డబ్బును కుర్రాలనుకుంటున్నా. లలిత చాలా బావుంటుందంట. రోజుకి 1000 రూపాయలు ఇవ్వచ్చంట. నెలకు 5 రోజులు ఖాళీగా ఉన్నా మిగిలిన 25 రోజులకి 25,000. సంవత్సరానికి 3 లక్షలు, 3 సంవత్సరాలకి 9 లక్షలు. వెళ్ళి మాట్లాడమంటావా అమ్మా? ఒరే సూర్యం, నీ తోడబుట్టిన చెల్లి గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే అడ్డంగా నరికేసి రాకుండా ఇంత నీచంగా మాట్లాడతావా? నీకు సిగ్గు, శరం, సీమునెత్రం ఉన్నాయట్రా? చెల్లినొక చెడ్డ మాట అన్నందుకే చేదు మాత్రం మింగినంత బాధపడిపోయారే. 120 కోట్ల మంది బిడ్డల్ని కన్న ఈ భరతమాత, అందులో ఎందరో బిడ్డలు చుక్క కోసం, ముక్క కోసం, నోటు కోసం ఓటుని అమ్ముకుంటుంటే కాలకూట విషం మింగినంతగా బాధపడుతుందమ్మా మన భరతమాత. సైతం తెల్లబల్లై మనసునిక్కడ పరిచి ఉంచాను. నేను సైతం నల్లరంగై పొంగి పొర్లి జాలువారాను. నేను సైతం అక్షరాన్నై ఆకాశానికి నిచ్చెనేశాను. ఎంగిలాకుల కూటి కోసం వంగిపోయే ఓటరుంటే నీతి లేని దూర్తులంతా జాతి నేలే నేతలవుతారు. దేశహితమును గంగ కొదిలి దొంగలల్లే దోచుకుంటారు. నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం సుబ్బారా ఎరా, ఆ పార్టీ వాళ్ళు 500 ఇచ్చారంట కదా, మరి మేము 1000 రూపాయలు ఇస్తాం. మా పార్టీకి ఓటేయండి. మీకో దండం, మీ ఓటుకో దండం. ఎల్లండయ్యా. మరి ఎవరికేస్తారా? ఓటు ఎవరికెయ్యాలో మాకు తెలుసు గాని ఎల్లండయ్యా. ఏమయ్యా, ఇదిగో ఆ పార్టీ వాళ్ళ డబ్బులు ఇచ్చేసాయి. ఎళ్ళు.
ఇప్పుడు ఈ కుటుంబం మారింది, ఇలా అన్ని కుటుంబాలు మారాలి. అప్పుడు గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. అప్పుడు మనందరం బాగుంటాం. సర్వే జన సుఖినో భవంతు. ఇది మా చిన్ని ఆశ. మీ బీవీవి చౌదరి.